ఇప్పుడు వరకు ఏమీ కాలేదు. ఇప్పుడు మిమ్మల్ని చూశాక ఇక్కడ ఏదో ఏదో స్టార్ట్ అవుతుంది. ఛీ! ఏం పట్టుకోవాలని అనుకున్నారు? మీరు నవ్వితే ముత్యాలు రాలినట్టు అనిపిస్తాను. నాటి మీరెవరు? మీ బంగారానికి మెరుగు పెడతాం, తలెత్తు తలెత్తు పంపిస్తాం. తలుపు కాదురా, తలుకు తలుకు. మీ అందం ముందు మీ 7 వారాల నగలు ఆనట్లేదట. మెరిసేలా పాలిష్ చేసుకురమ్మన్నాడు సారు. అవునా? నాకు చెప్పలేదే. అందుకే ఈ 100 రూపాయల నోటు మీద ఆటోగ్రాఫ్ చేసి ఇచ్చిండు. కానీ శుక్రవారం రోజు డబ్బులు బంగారం బయటకు ఇవ్వకూడదు కదండి. దానికో విరుగుడుతోనే వచ్చానండి. రెండు తులసా నీకు దండం పెడతా. నీకు పలకదు, మనకు పని జరగదు. 7 ఎండాకులు, 8 రాలిపోయిన ఆకులు, 10 పచ్చాకుల్లో బంగారం పెట్టిస్తే అంతా శుభమేనంట. అబ్బో, ఇంకా చాలా. అదేనండి, మా ఓడి దగ్గర ఇంకా చాలా. ఏవండి, ఏంటండి? ఇంటికి తాళం ముఖ్యం, పిల్లలకి శీల ముఖ్యం, కానీ నాకు మాత్రం 7 వారాల నగలే ముఖ్యం. తొందరగా తీసుకొచ్చేయండి. రాళ్లతో ముందే తీతొత్తాం. వరండా రాత్రికొచ్చి మీ ఒళ్ళో వాలేలోపు ఈ మీ మెడలో చేరుతాయి. అన్నయ్య, నన్ను బంగారంతో ఎన్కౌంటర్ చేసావు. ఆకులు అన్నావు, ఒక్కలన్నావు, ఉంగరం అన్నావు, 100 రూపాయల మీద సంతకం అన్నావు. మొత్తాన్ని నా జీవితాన్ని అమ్మా, ఎవరు మీరు? నువ్వు నగలేకపోతే నాతి చెరామి అనలేను. నీ కాళ్ళు కొట్టుకుంటాను. ఆయన నాయకావు. అనుకున్న బొందల్లో ఉంటే ఇవ్వన్నా. ఎవడీడు చాక్లెట్ పొగొట్టుకున్న చంటోడ్లాగా ఏడుస్తున్నాడు? నా పేరు వరండా బాబు. అదేం పేర్రా? ప్రపంచంలో పెట్టుకోవడానికి వేరే పేరే లేదా? రా, మా అమ్మ కడుపుతో ఉండగా హాస్పిటల్కి వెళ్తుంటే వరండాలోనే పురుడు వచ్చేసిందట. అందుకని వరండా అని పెట్టింది. ఇంకా నయం, బాత్రూమ్ లో పుట్టుంటే పిలుచుకోవడానికి చాలా సంతాలంగా ఉంటుంది. ఒరే, నీ జోగులు నవ్వే ఓపిక లేదురా. ఇచ్చే అన్న, నన్ను నగలిస్తే వెళ్ళిపోతాను. నగలా? ఏ నగలో? అన్నా అన్నా అన్నా, నువ్వన్నా చెప్పక్క. ఎందుకు పీకావక్క? ఇక్కడ అక్క, అక్కడ అన్న అంటే ఏంట్రా మీనింగ్? అదిగా చెల్లి. ఫ్రెండ్స్ వరస కాదు. పోనీ బావా ఆంటీ. నువ్వు పీకేవిడ్రా? ఏ రకంగా వరుస అవుతారా? అయితే అన్నయ్య వదిన. కంటిన్యూ అయిపో. పీకితే పీకారు గాని నా నగలు నాకు ఇచ్చే అన్నా. ఇస్తాను గాని ఓ పని చేయి. ఒక పని 2 పనులన్నా చేస్తాను. ఈ రూపాయి తీసుకెళ్లి ఆ వైన్ షాప్ నుంచి ఓ బీర్ పట్టరా. ఒక్క బీరే 6 బీర్లు లేవద్దు. ఎటకారమా? మన రూపాయికి బీర్ ఎలా వస్తుందన్నా? నేను చెప్పానని చెప్పు. రేయ్, రూపాయి తీసుకున్న బీరి. రూపాయికి ఏడన్నా బీర్ వస్తుందారా? అన్న చెప్పాడు, తొందరగా అయ్యి చెయ్యిటీరా. రూపాయి కూడా అక్కర్లేద్దా? అన్న, మనం అనుకున్నదే జరిగింది. రూపాయికి బీర్ ఏంటని తిట్టాడు. నా పేరు చెప్పలే? అది చెప్తే కొట్టాడు. రూపాయికి బీర్ రాదని అర్థమైంది. మరి 100 రూపాయలకి నగలు ఎట్లా వస్తాయరా? అంటే అన్నయ్య అంటే పీకారు, బంగారం అంటే పీకారు, చెల్లి అంటే పీకారు, అక్క అంటే పీకారు, ఆంటీ అంటే పీకారు. ఇంకా పీకింది చాలు గాని ఇంక నా జీవితంలో లంచం తీసుకోను. నా నగలు నాకు ఇచ్చేస్తే పెళ్లి చేసుకుంటాను. నిన్ను కదమ్మా, దాన్నే. ఇదా? అయితే ఒక పని చేద్దాం. నాకు టాస్ వేసి అలవాటు ఉంది. బొమ్మ పడితే నగలు నీ దగ్గర, బొరుసు పడితే నగలు నా దగ్గర. ఓకేనా? ఓకే సాయిరామ్. అదేంటనయ్య, కాయిన్ ఎక్కడ పోయినట్టు? అంటే ఇప్పుడు నా నగలు ఎక్కడ ఉన్నట్టు? దొంగని పట్టుకుంటే సొమ్ము ఎక్కడుంటుంది చిచ్చా? కమిషనర్ ఆఫీసా? అయ్యి బాబోయ్, అయిపోయాను బాబాయ్. ఏంట్రా ఇవి? గోల్డ్ అండి, నాకు కావండి. మరి ఇదేంటి? కమిషనర్ గారు, ఈ నగలు మీ డ్రైవర్ కరప్షన్ ఎక్కడో లేదు సార్, ముందు సీట్లోనే ఉంది. పైగా కమిషనర్ టీవీ అయితే నేను రిమోట్ అని, కమిషనర్ కంప్యూటర్ అయితే నేను మౌస్ అని స్టేట్మెంట్లు కూడా ఇస్తున్నాడు. సార్, ఇది నేను అనలేదు సార్, వాడే అన్నాడు. చదువు. ఇందులోంచి నా ట్యాక్స్ ముక్కు పుడక తీసుకున్నానా? ఇందులో ముక్కు పుడక లేదా? ఇట్లు మీ సెట్. సార్ సార్ సార్, బుద్ధి తక్కువ గడ్డి తిన్నాను. కాదు, ఆకులు తిన్నాను. వాడు మామూలుడు కాదు సార్. మనం ముద్రలు చూసాం, దేశం ముద్రలు చూసాం, కానీ ఇలాంటి విదేశీ ముద్రలను చూడలేదు సార్. మీరు ఒక అవకాశం ఇస్తే ఉద్యోగం ఉంచుకుని సార్.
అతను ఎక్కడుంటాడో తెలుసా? వాడి ఇంటి నెంబర్తో సహా తెలుసు సార్. నా దగ్గరికి తీసుకురా. ఓకే సార్. చెల్లమ్మా, పిలవక్కర్లేదమ్మా. తలుచుకుంటే చాలు, పక్కనే ఉంటాను కదమ్మా. అమ్మ నాన్నలు చనిపోయి 20 ఏళ్ళు అయిపోయిందన్నయ్య. బతకనివ్వనరా. అందుకు కారణమైన ఆ శివాజీరావు కుటుంబాన్ని బతకనివ్వనరా. నీకెన్నిసార్లు చెప్పాలన్నయ్య ఈ ఆవేశం వద్దని? పగ మనల్ని మనకే దూరం చేస్తుంది, ప్రేమ 10 మందిని మనకి దగ్గర చేస్తుంది. జరిగింది మర్చిపో అన్నయ్య. మర్చిపోతానమ్మా. చచ్చిపోయాడు కాబట్టి ఆ శివాజీరావు గారిని మర్చిపోతాను. లేరు కాబట్టి అమ్మా నాన్నే మర్చిపోతాను. రాలేరు కాబట్టి ఆ రోజు చచ్చిపోయిన 100 మందిని మర్చిపోతాను. కానీ కళ్ళ ముందు నన్ను నిన్నెలా మర్చిపోనురా? బ్రతికున్నంత కాలం నీ చెల్లెలికి చూపే రాదన్న ఆ డాక్టర్ మాటలు ఎలా మర్చిపోనురా? పగలంతా మండే సూర్యుడు సాయంత్రానికి చల్లబడతాడు. పగతో రగిలే నేను ఆ శివాజీరావు కొడుకు చావుతూనే చల్లబడతాను. నిన్నిలా చూస్తూ నేను అనుభవిస్తున్న నరకాన్ని వాడి తల్లి కూడా అనుభవించాలి. నిన్ను చూస్తుంటే ముచ్చటేస్తుందయ్యా. నిన్నెక్కడో చూసినట్టు అనిపిస్తుంది. నా సెట్ ఉత్తరాలు చూస్తున్నారు కదా, నన్ను చూసినట్టే ఉంటుంది. నిజమే, అక్షరాల్లో ఫైర్ ఉంది, భావాల్లో పవర్ ఉంది, నీలో ఏదో ఉంది. చూసావుగా, 10 కోట్ల బ్యాంక్ డబ్బు దోపిడీ చేశారు. బ్యాంక్ నుంచి సుల్తాన్, సుల్తాన్ నుంచి నీలకంఠ కొట్టేశారు. ఎవరు నువ్వు? ఈ ఊళ్ళో చచ్చిపోయిన శివాజీరావు కుటుంబం ఉందా లేదా చూసి చెప్పు. ముందు చూసి చెప్పు. రైడ్ చేస్తే డబ్బు దొరకలేదు, అరెస్ట్ చేద్దామంటే సాక్ష్యాలు లేవు. పరశురాం సన్ ఆఫ్ శివాజీరావు ఈ ఊర్లోనే ఉన్నారు. నీలకంఠను పట్టుకోవడానికి కావాల్సింది బలం, బలగం, యూనిఫామ్ కాదు. నువ్వు వాడికి దగ్గరై ఆ 10 కోట్లు తీసుకురావాలి. ఒక ప్లాన్ తోనే నీలకంఠను ట్రాప్ చేయాలి. నీకు యూనిఫామ్ వద్దు. అండర్ కవర్ కాప్ గా యూనిఫామ్ లేకుండా ఓ సైనికుళ్ళ నీ శక్తియుక్తులను ఉపయోగించి ఈ కేసును సాల్వ్ చేయి. పోలీసు ఉద్యోగం నేను ఇప్పిస్తాను. చెప్పు బాబాయ్. దొరికిందిరా, ఆ శివాజీరావు కుటుంబం ఈ ఊళ్ళోనే దొరికింది. ఎక్కడున్నాడు బాబాయ్? ఎక్కడున్నాడు? सुल्तान भाई आपको मौका मिल गया. నీలన్న ఊరెళ్ళిండు. పర్సు, మన అబ్జర్వేషన్ కరెక్ట్ అయింది. నీల్గాడు బయటికి వెళ్ళాడు. కరెక్ట్ టైం. ప్రియా చూడంగా సాలే గాడి నికాల్. సుల్తాన్ గాడు అటాక్ చేయబోతున్నాడు. మనం సెట్ చేయడానికి ఇదే పని.
సిఐని పిలవే. శివాజీరావు కడుపున పుట్టడమేరా నువ్వు చేసిన తప్పు. ఎందుకు చెప్పాలనుకుంటున్నారు? నీ కొడుకుని 20 ఏళ్ల క్రితం చచ్చిపోయిన నీ మొగుడు శివాజీరావుని వెళ్ళి అడగమని చెప్పు. అదేంటయ్యా, నా భర్త చనిపోయి ఏడాది కదా అయ్యింది. ఎవరిదో చూసుకో. మనం బెండు తీద్దాం అనుకున్నాం, మన బెండు తీసేటట్టున్నాడు. షోరూమ్ పాప నీల్చెల్లెలా దీన్ని సెట్ చేస్తే మన ఎంట్రీ ఓకే. ఒళ్ళంతా కొవ్వ, కళ్ళు దొబ్బినాయా? వారిని దీనికి నిజంగా కళ్ళు కనపడవా?
వీడికి మెమరీ పోయినట్టుంది భయ్యా. నువ్వెవరు